అక్కడి కూడా మక్కల కడి కూడా ఇటే పట్టుకోవడానికి ఒక దగ్గర ఉన్నాం అందరికన్నా दूर सर भले सौकर्याలు सरपंच गाరు పెట్టి నడుగుంది రామన్న హైదరాబాద్ actually Srikanth separately hello ఇప్పటికే లేట్ అయిందంటే నువ్వు పొద్దుగాల ఇక్కడ నుంచి 7 గంటలకు ఆన్ విజయ్ ఉన్నారా సారేంటి విడిసి పెద్దోళ్ళు వస్తే మీరు मस्त लेट है मास्टर अच्छे हैं जी ना जरिए మరి వాళ్ళందరికీ
50 కిలోలు ఇప్పుడు రైతులు జరగానా వచ్చింది 7 ఎందుకంటే అక్కడేదో భూపత్పూర్వలో ఉండరు అప్పుడు చెప్పుకోవాలి 3 రోజులు అదేమో రైతు రాత్రి లేదా వాళ్ళు ఆఫీసర్ హద్దులో ఎవరైనా కరెక్ట్ నిర్ణయం చేసి నథింగ్ 145 అయ్యో ఎట్లా ఉంటాయి వాళ్ళకి ఇవ్వండి నేను చెప్తే ఇస్తారు ఏంటి పోవాల్సింది వాళ్ళకి ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం వచ్చేసినటువంటి కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే కొంతమంది దీన్ని దుష్ప్రచారం చేస్తారు. ఎలాగంటే రైతులకు వీళ్ళు ఏం చేస్తారు అనే దుష్ప్రచారం బాగా చేస్తారు. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని మన గవర్నమెంటే మద్దతు ధర ఇస్తుంది, గవర్నమెంటే కొనిస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ అయితే మన ప్రభుత్వం ఒక పంట వండినటువంటి ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం ప్రతి గిన్నెను మేమే కొనుగోలు చేస్తామనేటువంటి ప్రకటన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు ఈ లక్ష్మీపూర్ గ్రామంలో డిసిఎంఎస్ ద్వారా సెంటర్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. రైతులకు నిరంతరం నీళ్ళు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి మరి పెట్టుబడి సాయం ఇచ్చి పండిన ప్రతి గింజను కొనుగోలు ప్రభుత్వమే చేస్తుందని అంత గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. చీకటిగా చూసినాం, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మనందరం చూసాం, సమయానికి ఎరువులు ఇస్తురు, నీళ్ళు ఇస్తురు, కరెంట్ ఇస్తురు. ఇంత మంచి ఆలోచన చేసినటువంటి మన ప్రభుత్వాన్ని 24 గంటలు మనం మనసులో ఉంచుకొని పెట్టుబడి కూడా ఇస్తురు. మరి ఇన్ని రకాల సదుపాయం చేసినప్పుడు మనందరం రైతులందరం కలిసికట్టుగా ఉండి
మరి ఇక్కడ కొనుగోలు సెంటర్ కూడా సహకరించి మరి ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది కాబట్టి మరి దానికి అందరూ గ్రామస్తులందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు రైతులు అధికంగా పంట వచ్చిన తర్వాత సంజయ్ అన్న గారు ఇక్కడ డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు చేయాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు, రైతులు ముఖ్యంగా ప్రజలందరూ కాకుండా రైతులకు ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళందరూ ఎన్నుకున్న వాళ్ళే ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్ లేరు. వాళ్ళ ద్వారా డిసిఎంఎస్ ఈ విధంగా ప్రజలు ఎన్నుకున్న సొసైటీ ద్వారానే మనం ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే ఐకేపీ సెంటర్ కూడా లక్ష్మీపూర్లో ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఎక్కడ కూడా ఏ గింజ కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి గింజను కూడా పంపే విధంగా అన్ని కూడా ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక్కడ అందరూ కూడా పరస్పరం సహకరించుకుంటూ మీ వడ్లు లక్ష్మీపూర్లో ఏం చేసినా కూడా ఆందోళనకు దిగితే ఏమొస్తుంది అంటే మన లక్ష్మీపూర్ వడ్లు పోకుండా ఇక్కడే ఉండిపోతాయి. రైతులు అంతా కష్టపడి ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాలలో తీసుకొస్తే మీ స్వలాభం కోసం మీరు ఇక్కడ ఆందోళనలు చేపడితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. మేము ఆ విధంగా నష్టం జరగకుండా ఈరోజు డిసిఎంఎస్ ద్వారా ఐకేపీ ద్వారా అన్ని కొనుగోలు సెంటర్లు కూడా ప్రారంభించి లక్ష్మీపూర్లో ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా కూడా మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మంచిగా ఇటు విద్యార్థులు రైతన్నలు కూడా ప్రశాంతంగా 24 గంటలు కరెంట్ ఇస్తుంది, ఏ మడి కూడా ఎండిపోకుండా అందరూ కూడా రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు ఇటు రైతుల కోసం అన్ని వర్గాల కోసం కులాల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎవరైతే ఆందోళన దిగుతున్నారో వాళ్ళు కూడా రైతు బంధు అనేక పథకాలు పొందుతున్నారు. లబ్ధి పొందుతూ చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టినట్టు ఉంది ఇది. కాబట్టి అందరూ కూడా రైతన్నలు మోసపోవద్దు. వారు చేసిన ఎన్ని ఆందోళనకైనా కూడా మీరు పట్టించుకోవద్దు. మీకు ఏదున్నా కూడా జైత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న గారు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా లక్ష్మీపూర్ గ్రామస్తులకు సంజయ్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. ముఖ్యంగా లక్ష్మీపూర్ మా అమ్మమ్మ ఊరిది. చాలామంది బంధువులు ఇక్కడ ఉన్నారు. రెగ్యులర్గా ఇక్కడ యాక్టివిటీస్ కూడా జనరల్గా చూస్తూ ఉంటాం. కానీ ఒక విషయం మనందరం కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ రైతుల తలరాతలు మారినాయని చెప్పి ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏ ఒక్క లబ్ధి కూడా ప్రభుత్వం ద్వారా పొందనటువంటి వర్గాలు ఇవాళ అనేక రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం అవుతా ఉన్నాయి. ముఖ్యంగా మనకు సాగునీరు అనేది మనం చూద్దాం ఉన్నాం. ఇంతకుముందు 4-5 ఊర్లోలు పోయి కొట్లాడుకొని కెనాల్ దగ్గర వండి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు, రైతులు అందరూ పోయి మాకు ముందు నీళ్ళు కావాలి, మాకు ముందు నీళ్ళు కావాలి, మేము ఇక్కడ గండి పెడతాము, వాళ్ళు గండి పెడితే కొట్లాట. ఆ సందర్భాలు చూసినటువంటి వాళ్ళం. ఇవాళ చాలా మంది రైతులు ముందు కెనాల్ బంద్ చేయరు సార్ అని చెప్పి అడిగే పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. అంటే ప్రతి నాయకుడు కూడా అదే కోణంలో ఆలోచన చేస్తారు. కాబట్టి ఇంకా మెరుగైన సేవలు ఏం కావాలో అవన్నీ కూడా చేస్తారు. మన సీడ్ ప్లాంట్ ఇవాళ ఆ సీడ్ ప్లాంట్ గిట్ట చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ తోటి లేట్ అయింది. కానీ అది అయిన తర్వాత ఈ 3-4 ఊర్ల రైతుల తలరాతనే మారుతాయి. అంటే మనకు వచ్చేటువంటి దిగుబడి డబుల్ అవుతుంది. ఇవాళ ఎవరింట్లోకి వెళ్ళా కాదు, ఈ తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో నిర్మించేటువంటి సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ అది కూడా తొందరగా కంప్లీట్ కావాలి. ఇక్కడ రైతులందరికీ కూడా లాభం జరగాలని చెప్పి కోరుకుంటూ వారి కృషి ఇలా రోడ్ అయినా, మోరైనా, కెనాల్ అయినా, చెరువు అయినా, ఏదైనా సంజయ్ అన్న కృషి అది. కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా ఆ భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలి మా రైతులకు సేవ చేయడానికి. తర్వాత వారి సేవలు ఉపయోగించుకునేందుకు ఈ మధ్యవర్తులు ఎవరైతే గిట్టనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మనసులు కూడా మారాలని చెప్పి కోరుకుంటూ రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటూ లక్ష్మీపూర్కు మరింత పేరు రావాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడి రైతులు ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి పేర్కొంటూ ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మమ్మల్ని ప్రత్యేకించి ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పినటువంటి సంజయ్ అన్న గారికి, తర్వాత స్థానిక నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నాకు కూడా ఈ ప్రాంత
ప్రజలతోటి రాజకీయాలకు రాక ముందు నుంచే ఎన్నో కుటుంబాలతో అనుబంధం ఉన్నది. కాబట్టే అనుకోని పరిస్థితుల్లో అప్పటికప్పుడు వచ్చినా కానీ కొంత నాకు సపోర్ట్ చేయడానికి ఇబ్బంది పడరు తప్ప రాజకీయంగా ఎన్నడూ కూడా దుష్ప్రచారం కానీ ఇలాంటివి జరగలేదు. ఈ లక్ష్మీపూర్ గ్రామంలో తర్వాత ఎంతో ఆప్యాయంగా ఎంతో మంది మా వెంట ఉండి ఇటు పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ విధానాలను ప్రభుత్వం ఏదైతే స్కీములు తీసుకొస్తుందో అది ప్రజల దగ్గర తీసుకోవడానికి చాలా మంది మా నాయకులు పనిచేసింది. మామూలుగా మన ప్రజాప్రతినిధుల పని ఏంటంటే ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉంటాయో అవి ప్రజలకు సరి అయిన రీతిలో అందించినప్పుడు మా ప్రజాప్రతినిధుల పాత్ర పూర్తవుతుంది అంతే. ఇవాళ మిత్రుడు డిసిఎంఎస్ చైర్మన్ గారు ఉన్నారు. వారి పని మార్కెటింగ్ విధానం ఒకటే కాదు, వడ్లు మక్కలు ఇంకేమైనా అంటే పటాకులు కూడా ఉంటాయి. నేను కూరగాయలు కూడా ఉంటా జయించాలని చెప్పాడు హోల్సేల్. నిజం అంటే అది ఉండాలి మనిషి. అట్లనే మా సోదరు జరిపించారు వస్తుంటాం వారి స్థాయిలో, వారి జిల్లా స్థాయిలో, ఈ రకంగా గ్రామ స్థాయిలో. మేము ఒక శాసనసభ్యులుగా మాకు కొద్దిగా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకొక మెట్టు మాకు ఒక మెట్టు అధికారం ఎక్కువ ఇచ్చింది. ఏమిచ్చారు మరి? ఇస్తే వట్టి కూర్చుంటున్నావా? మొన్నటి నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోవద్దో ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఏదైనా కొనొచ్చన్నదో, ఏదైతే మక్కలు అంతకు ముందు ఉదాహరణ ఒక ₹1,00,00,000 మక్కలు కొంటే 50 లక్షలు ట్యాక్స్ కట్టాలి వ్యాపారస్తుడు. దాన్ని 50 లక్షలు తీసి పరేసి 15 లక్షలు చేసి మక్కలు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తే అమ్మ విధానాన్ని తీసుకొస్తే, అదేవిధంగా మిగతా ధాన్యం కానీ ఏదైనా కానీ ఎవరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అనే విధానాన్ని తీసుకొస్తే, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలనే విధానాన్ని తీసుకొస్తే, వ్యవసాయ మార్కెట్లు అవసరం లేదనే విధానాన్ని తీసుకొస్తే, దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టిందో దానికి ఆమోదం తెలిపే దాంట్లో నాకు కూడా భాగస్వామ్యం కల్పించారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు గెలిపించిన మేము చేతులు కట్టుకొని కూర్చోలే అక్కడ. ఇవాళ ఏదైతే వ్యవసాయానికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తం కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధానాలు తీసుకున్నదో పూర్తిగా వ్యతిరేకించాం. ఇవాళ 30 లక్షల మీటర్లే మన దగ్గర మోటార్లే 10,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు కోసం ఈ ప్రభుత్వం కడతాం. అంటే ఒక్కొక్క కోళ్ళకు ఒక్కొక్క మోటార్ మీద 3,000 నుంచి 3,500 రూపాయలు ప్రభుత్వం మన కరెంటు బిల్లు కడుతుంది ఒక్కొక్క మోటార్కు. ఇవాళ అడిగే రైతులకు 4 మోటార్లు ఉంటే 4 మూల 12,000 ప్రభుత్వం కడుతుంది. అంటే ఈ రకంగా 10,000 కోట్ల రూపాయలు ఒక కరెంటు మీద కడతాం. ఇవాళ మన లక్ష్మీపూర్కి వస్తే 716 మంది రైతులకు కలిసి ప్రతి సంవత్సరం ₹1,56,00,000 మన రైతు బంధు ద్వారా ఇస్తాం. ₹1,56,00,000. మరి ఈ రకంగా ప్రభుత్వం ఒకటొకటి చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో స్కీములు అవన్నీ దాదాపు మీకు తెలిసినే. పోయిన సంవత్సరం ఇవాళ ఇక్కడ నుంచి ఒక 20,000 క్వింటాల వరిధాన్యం కొన్నాము. అదేవిధంగా మక్కలు కూడా కొన్నాం. మనందరం అర్థం చేసుకోవాలి, మక్కలు కొంటే 854 కోట్ల నష్టం వచ్చింది మార్కెట్. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ కొనడం జరుగుతాం. అంటే ఇది మనము ఎవరో అడుగుతారో ఇంతకుముందు చెప్పినట్టు ఎవరో కొట్లాడుతారో కాదు. స్వయాన ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం అంటే ఇష్టం. రైతు లేని లాభం లేదు. రైతు రాజ్యం ఉండాలి. ఎద్దేసిన వ్యవసాయం రైతు వేసిన రాజ్యం బాగుపడదు అనేది వెనకటికెళ్ళి ఉన్నది. కాబట్టి రైతు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటే ఆలోచన చేశారు. ఒక్క మాట చెప్పాలనా, బాగా రోజు రెచ్చగొడతా ఉంటారు. నిన్న కూడా ఇటుకల కాడ పోయేదో రెచ్చగొడతా వచ్చిండే. వాళ్ళు మంత్రి ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఎంత పంట పడిందో ఒక్క సంవత్సరంలో కన్నీ పట్టుకోవడం. ఒక్క సంవత్సరం కావాలి లెక్క తీయబడి కాదంటే ఎక్కడంటే అక్కడ దాని జవాబు చర్చకు సవాల్. వాళ్ళు 5 ఏళ్లలో ఎన్ని పంటలు కొన్నారో మాటలు చెప్పుడు కాదు, ఒక్క సంవత్సరంలో అన్ని పంటలు ప్రభుత్వం కొన్నది. అన్ని డబ్బులు మనం ఇవ్వడం జరిగింది. ఏమంటే 7 ఏళ్ళ మీరు అప్పుడు ఉద్యోగం చేసి ఉంటారు కదా, 2004 నుంచి 2009 5 ఏళ్లలో ఎన్ని కొన్నామో అంతకంటే ఎక్కువ పెట్టలేమా? లెక్కలు ఉంటాయి. సో ఈ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మన పంటలు వచ్చినాక ఎక్కడ పెట్టాలి? నువ్వు ఎన్నడన్నా ఇక్కడ తాడేపల్లి కాడ గోదాములు కడుతున్నావు, కర్నూలులో గోదాములు కడుతున్నావు, మా జగిత్యాలకు ఒక 50,000 లారీలు పెట్టే గోదాము కావాలని నేను అడిగినరా వీళ్ళు? ఎక్కడ పెద్ద పెద్ద గోదాములు నిర్మించారు, ఎప్పుడో తాపకుండా రొటీన్ అయ్యే ఇవే. కానీ ఒక 30 ఏళ్లలో కలిసి జగిత్యాలు ఎన్ని గోదాములు కట్టిర్రో
పోయిన 3 ఏళ్లలో కానీ గోదాములు కట్టుకున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ధాన్యం వచ్చినప్పుడు ఆ రైస్ మిల్లు వాళ్ళకు పర్మిషన్ల కాడ చిన్న ప్రాబ్లం లేకుండా అప్లికేషన్ పెడుతున్నారు టీఎస్ఐ పాస్ కింద. వాళ్ళు ఎవ్వరు ఏ నాయకుని దగ్గరికి కరెంట్ కనెక్షన్కి వచ్చే పని లేదు, దేనికి వచ్చే పని లేదు, పడా అయిపోవాలి. 10 రైస్ మిల్లు లేకుండే, ఇవాళ 70 రైస్ మిల్లు అయినాయి. ప్రతి రైస్ మిల్ కాడ 600-700 లారీలు గోదాము ఉంటుంది. ఇన్ని ఉన్నా కానీ మనకి ఇన్ని ఇబ్బంది అండి. మీద పోయి తహసీల్దార్లు కూర్చున్నారు, ఒక్కొక్క రైస్ మిల్కి ఒక్కొక్క అధికారి పోయి కూర్చున్నాడు. ఏమైనా బియ్యం వడ్లు పంపినాం, బియ్యం జల్దీ పంపాలి, పంపితే మళ్ళీ మనకి పైసలు వస్తాయి. ఇవాళ రైతన్నలు ఆలోచన చేయాలి. ఇంత పెద్ద ఎత్తున తీసుకుంటే ప్రభుత్వం మన అకౌంట్లో వారం 10 రోజులు డబ్బులు వేసింది, కానీ ప్రభుత్వానికి ఇంకా తిరిగి రాలే. రోజుకు 4,000 కోట్ల రూపాయల మిత్తి పడుతుంది. 19,811 కోట్ల రూపాయల వడ్లు కొంటుంది. అవన్నీ కూడా మనం బియ్యం పట్టించి ఇస్తే కేంద్ర ప్రభుత్వం గప్పుడు కదా మళ్ళా బియ్యంకు పైసలు ఇచ్చేది. కొంత దోస్తులు ఉంటుంది, ఏనావి కేసీఆర్ నీళ్లు అంటే హైదరాబాద్ ఆంధ్ర దోస్తులు ఉంటారు కదా, అలా ఆంధ్ర భాష పల్లం పెట్టుకుంటే అడిపోతాయి నీళ్లు, మరి డౌన్ ఉంది మాకు అత్తయ్య నీకు ఎట్లా అవుతాయి అన్నారు. ఎట్లా ఆపిండా లేదా కాళేశ్వరం కాడ నీళ్ళు ఎడిపోతాయి, పడవాడికెళ్ళి తూర్పుకు పోతాయి, కరెక్టే. కానీ ఇప్పుడు ఎటు పంపుతుడు, తూర్పుకెళ్ళి పడవడికి పంపితే మీ లక్ష్మీపూర్లో, రాఘోజపేట్ల, ఒడ్డాడ్ల, వెంకట్రావుపేట్ల, రాంపురంలో, అంతరం కాడ, మద్దుట్ల, పోతారం చుట్టాలు కావచ్చు. ఒక్కనాటి పరిస్థితి ఏంది? తాగే నీళ్ళు లేవు, పంటలకు నీళ్ళు లేవు. ఇప్పుడు ఇలా వరద కాలం అంతా ఆడ పెద్ద గోదావరి అయితే చిన్న గోదావరి కనబడుతున్నది. ఇక స్థానికంగా వస్తే ఒక్క విషయం నేను మీడియా ద్వారా, ఇక్కడ రైతన్నలు అందరూ ఉన్నారు, లక్ష్మీపూర్ పరస్పర సహకార సంఘాన్ని మీరు ఏదైతే స్థాపించుకున్నారో, పరస్పర సహకార సంఘం అంటేనే మనకు మనం కలిసి చేసుకునేది సభ్యులు. ఎట్లయితే ముల్కనూరే కానీ కరీంనగర్ డైరీ కానీ పొద్దుగా లేస్తే ప్రభుత్వం నీకు చూస్తుంది కాదు, ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దానికి అప్పుడప్పుడు ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఉంటే అట్లా చేస్తాం సపోర్ట్. ఇప్పుడు మాది రోటరీ క్లబ్ అని ఉంటుంది, మేము ఏదో క్యాంపులు చేస్తాం. మరి రోటరీ క్లబ్ అంటేనే పొద్దుతే ప్రైవేట్, మేమంతా కొంతమంది మనిషికి పైసలు వేసుకొని సహాయం చేయడానికి. అప్పుడప్పుడు ప్రభుత్వం కొన్ని స్కీములు వచ్చినప్పుడు మాకు కూడా ఇస్తుంది, ఇది చేయి 4 పైసలు ఇస్తామని చెప్పేప్పుడు. అంతే తప్ప ఓ చేసి ఇయ్యది. ఎట్లు ఇస్తుంది? నీ భాగస్వామ్యం ఎంత, మా భాగస్వామ్యం ఎంత. ఎప్పుడైనా కళ్ళ ఆపరేషన్ చేస్తే 1000 రూపాయలు ఇస్తాం. నా అవసరం అయితే అదుపోపిందో అని చెప్పి ఓసారి తీసుకుందో, ఓసారి తీసుకోపో. అది ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. అదేవిధంగా ఈ పరస్పర వ్యవసాయ సహకార సంఘం పెట్టినప్పుడు అన్ని విధాలుగా నేను కూడా వచ్చిన, మనం కూడా మరి రైతులు ఇంత ఉత్సాహంగా ఉన్నారు, ప్రభుత్వంలో నాకు కూడా భాగస్వామ్యం ఉన్నది అని వెంటనే ఆలోచన వచ్చింది. నన్ను వాళ్ళని అడిగిరా సీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అసలు ఆలోచన వచ్చిందా? అసలు మొత్తం నియోజకవర్గాలు వాడు అడిగిరా, అరే మరి మన రైతులు ఇంత ఉత్సాహంగా ఉన్నప్పుడు ఈ చిన్న చేస్తే ఎంత అవుతుందో ఎంత పోతుందో, పెద్ద ఎత్తున పెడితే తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ సీడు మన వాళ్ళు తీసుకుంటే మనకు బ్రహ్మాండంగా లాభం వస్తాయనే ఆలోచనతో గౌరవ ఎంపీ గారికి ఒకసారి నిజామాబాద్ పోతూ చెప్పిన, మరి బాన్సాలు వేసిన నిర్మల్ వేసిన మనం ఎందుకు వేసుకోవద్దు, మనకు ఒకటి మా లక్ష్మీపూర్లో రైతులు బాగా ఉత్సాహంగా ఉన్నారు, అక్కడ స్థలం కూడా ఉన్నది అనగానే అప్పుడు ఎంక్వైరీ చేసిన, ఇది స్థలము అప్పుడున్న అధికారులు ఇది మన రెవెన్యూ అని చెప్పారు, లేకపోతే ఇక్కడ మన శిలాపలకం ఇక్కడ లేకపోదు, తప్పుడు సమాచారం ఇచ్చింది. వెంటనే మేడం గారు శాంక్షన్ చేయించడం, తర్వాత ఎలక్షన్లు ముందరికి వచ్చడం, కొద్దిగా లేట్ అవ్వడం, ఇక తర్వాత ఎన్ని ఇబ్బందులు మీకు తెలుసు. అయినా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏదైనా టెండర్ అయిందంటే ఏకైక సొసైటీ మన సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడే. అంటే ఈ విధంగా ఎల్లవేళ ప్రభుత్వంతో ఉంటాం. లక్ష్మీపూర్ వ్యవసాయ పరస్పర వ్యవసాయ సహకార సంఘం అట్లనే ఉంటుంది. కొంతమంది మీడియాలో ఎవరైనా చెప్తే కావచ్చు, లేకపోతే వాళ్ళు దికేస్తారు, అది రద్దు చేసిరట, ఏమో చేసి రద్దు చేయలే. వాళ్ళు కూడా ఆడ వడ్లు కొనుక్కోవచ్చు, మక్కలు కొనుక్కోవచ్చు, కూరగాయలు కొనవచ్చు, పాలు కొనవచ్చు, పటాకులు కొనవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. వాళ్ళ లైసెన్స్ అట్లనే ఉన్నాయి. తప్పుడు సమాచారం ఇవ్వద్దు దయచేసి అని చెప్పి ఇచ్చిన వాళ్ళది కూడా మా పాత్రికేయ మిత్రులు 1-2 సార్లు కావాలంటే మమ్మల్ని వేరే గారిని అడగండి అని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఇవాళ అడగగానే తమ్ముడు ఒకవైపు మక్కల కొనుగోలు కేంద్రాన్ని, అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం ప్రత్యేకంగా మరి గ్రామంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిపోవాలి. మరి మా పోలీస్ అన్నలు అద్దల్లా వచ్చారు, మా రైతన్నలు రైతు బిడ్డలు ఎంతమంది వ్యవసాయం రాజకీయాలకు అతీతంగా ఉండే వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు ఉన్నదానికి వాళ్ళు వచ్చింది తప్ప వేరే ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతో కొంతమంది చేస్తారు. కానీ రాజకీయ దురుద్దేశమే మాకే ఉంటే
ఆ పరస్పర సహకార సంఘానికి లైసెన్స్ ఇవ్వడం, కొనే అధికారి ఇవ్వడం, వాళ్ళ ద్వారా ఎరువులు పంపడం, విత్తనాలు పంపడం అంతా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. పాతోళ్ళు ఇవాళ ఏదో ఉత్తరం రాస్తున్నారు, వాళ్ళు బియ్యం చేసిండ్రు, ఇది చేసిండ్రు, ఈయనని రాస్తున్నారు. మరి ఇవాళ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? లేనిదొక రచ్చ చేసినాక ఊరూరా ఇప్పుడు జడ్పీ చైర్మన్ చేసినట్టు ఊరూరా మాకోటి ఇవ్వని అడుగుతున్నారు. ఎన్నని చేసుడు? అంతకుముందు లోపల మంచిగా నడుతూ ఉండే, ఇంత కమిషన్ వస్తుండే, లేదు ఒకటి తీసుకొచ్చి పెట్టింది తప్ప మన సైడ్కి వెళ్ళి ఎన్నడూ కూడా ఇబ్బంది పెట్టేది ఉంటే ఆనాడే ఇవ్వము. అసలు మొదటి రోజునాడే కాలటం పెడతాం. అడిగేదో రేపు అధికారం మనది ఇప్పటికి, ఆనాడు ఈనాడు. కాబట్టి అనవసరంగా తప్పుదారిలో పోతున్నారు. తమ్ముడు చెప్పినట్టు వ్యవసాయ పరస్పర సహకార సంఘాలు కానీ, కరీంనగర్ డైరీ లాంటివి కానీ, ఇట్లాంటివన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా తయారు. చెల్వడి రాజేశ్వరరావు నా బంధువు, ఊరూరా ఉన్న ఎక్కడ నచ్చి నాకు ఓటేమని ఒక్కరికి చెప్పినప్పుడు ఏం చెప్పమని చెప్తాం? ఒక్క దగ్గర రాజకీయాలకు అతీతంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఏదైనా అవసరం ఉంటే రాజకీయ నాయకుల దగ్గరకు వస్తారు, పక్కా చేసుకుంటారు. కానీ ప్రతిదానికి ఒక రాజకీయం చేయడం, ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత గొప్పగా పనిచేస్తుంటే అడ్డం పెట్టడు. మరి అదే మక్కలు మన దగ్గర వండే మక్కలు వేరే దేశాలకి వెళ్ళి తీసుకొస్తా ఉంటే ఎన్నడన్నా మరి మాట్లాడిన వీళ్ళు ఇంత పెద్ద రైతు ఐక్య వేదిక నాయకులు పసుపు గురించి మాట్లాడుతారు. నామినేషన్ వేసి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోలే, వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోలే. ఎవరి కోసమే వాళ్ళు చేసి నిజంగా రైతుల సంఘటితం చూపించుకోవాలనుకుంటే ఈ ప్రజాస్వామ్యంలో నామినేషన్ వేసిన తప్పు లేదు. నామినేషన్ వేసి నాకు ఒక 5,000 ఓట్లు వచ్చినాయి నియోజకవర్గంలో అని చెప్పి చూపించుకునేదండి మనిషి. 10,000 ఓట్లు తెచ్చుకునేవాడి జైత్యాలు. ఈ ఊరు మలుపుకునేది ఉండే. నువ్వు నామినేషన్ వేసి ఇంకోటి ప్రచారం, మన నామినేషన్ వేసి ఇట్లాంటి రాజకీయాలు అనవసరంగా చేసి రైతులను ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం. ప్రభుత్వం ఎంత సాఫీగా నడితే ప్రజలకు అంత మంచిగా సౌకర్యాలు ఉంటాయి. శాంతి భద్రతలు ఎక్కడుంటే ఆ రాజ్యం మంచిగా ఉంటుంది. శాంతి భద్రత డిస్టర్బ్ అయిందంటే అన్ని కూడా కష్టమవుతాయి. మరి శాంతి భద్రత విఘాతం కలిగే విధంగా రోడ్ల మీద కూర్చొని రాళ్ళేసుడు, డౌన్ అరుడు అని రకరకాలు ఏదైతే రైతు రాజ్యం నడుస్తూ ఉంటే ఇక వాళ్ళ అన్న మాటలు రికార్డులలో ఉన్నాయి. మీరు వినొచ్చు ఏం రాజ్యం అన్నారు, నేను చెప్పదలుచుకోవాలి. కానీ నడుస్తుంది మాత్రం ఖచ్చితంగా చెప్తున్న రైతు రాజ్యం. వేరే అన్ని ఆపి కూడా రైతుల కోసం అంతకుముందు ఎవరైతే బీద బడుగు బలైన వర్గాలు పెన్షన్ల మీద మన అవ్వలు వాళ్ళు ఇంత సంతోషంగా ఉంటున్నారో వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. తప్పకుండా ప్రజల ఆశీస్సులతోటి భగవంతుని దయ వల్ల ఈ కరోనా మహమ్మారి మళ్ళీ దూరం అవుతుంది. తప్పకుండా మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పెరగాలి, మన రాష్ట్రం మన దేశం బాగుండాలని చెప్పి దానికోసం మన రైతుల సహకారం ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.